దుర్గాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల్లో నవరాత్రి రెండవ రోజు అనగా సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రోజున అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఈ రోజున చేయవలసిన దానం ఏమిటి, అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అమ్మవారి మూలమంత్రం ఏమిటి, అలాగే ఈ నవరాత్రి రెండవ రోజు అమ్మవారి అలంకారం యొక్క విశిష్టత ఏమిటి, ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి రెండవ రోజున విజయవాడ కనకదుర్గమ్మ వారు శ్రీ గాయత్రీదేవి గాను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు శ్రీ బ్రహ్మచారిణీ దేవిగాను భక్తులకు దర్శనమిస్తారు. దసరా శరన్నవరాత్రుల్లో నవరాత్రి రెండవ రోజు అనగా ఆశ్వేజ శుద్ధ విద్యా తిథి. తిథి ప్రారంభం సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం రాత్రి 1:07 ప్రారంభమై సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రాత్రి 2:27 వరకు విద్యా తిథి ఉంటుంది. నవరాత్రి రెండవ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం. ఈ రోజు నక్షత్రం హస్త. ఈ రోజున విజయవాడలో కనకదుర్గమ్మ వారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4:16 నుంచి ఉదయం 8:19 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం 10:31 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపున శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం అమ్మవారికి పునఃపూజ చేయుటకు శుభ సమయాలు సాయంత్రం 4:18 నుంచి రాత్రి 7:30 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఈ రోజున గాయత్రి అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని, అల్లం గారెల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి నారింజ లేదా కనకాంబరం రంగు చీరని ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారికి తామర లేదా కలువ పువ్వులతోటి పూజ చేసుకోవాలి. ఈ రోజున చదవవలసిన స్తోత్రాలు గాయత్రి కవచం, గాయత్రి స్తోత్రం, గాయత్రి అష్టోత్తర శతనామావళితో పాటు అమ్మవారి మూలమంత్రమైన ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనే ఈ మూలమంత్రాన్ని మీ యథాశక్తి కొలది వీలైనన్ని సార్లు పారాయణ చేసుకోండి. ఈ రోజున నిషిద్ధ ఆహారము వంకాయ. చేయవలసిన దానము ఎర్రని గాజులను ముత్తైదువులకు దానంగా ఇవ్వాలి. ఈ రోజున గాయత్రి అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితము అనారోగ్య బాధలు తొలుగుతాయి, మనలో తేజస్సు పెంపొందుతుంది. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవలవర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. గాయత్రి మంత్ర ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే చాలు గాయత్రీమాత అనుగ్రహిస్తుందని, తద్వారా వాక్శుద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు. సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రీ మంత్రంతో నివేదన చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 5 ముఖాలతో వరదభయహస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది. గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలలో 24 దేవతలున్నారన్నది పెద్దల మాట. గాయత్రీ మంత్రము పరబ్రహ్మ స్వరూపం, మోక్షపదాన్ని ఇస్తుంది. అందుకే గాయత్రీ మంత్రానికి అంతటి ప్రాముఖ్యత. ఈ మంత్రం జపించేటప్పుడు చాలా నియమనిష్టలతో ప్రశాంతమైన మనసుతో స్మరించాలి. ఈ మంత్రాన్ని రోజులో 3 సమయాలలో మాత్రమే జపించాలని వేదాలు చెబుతున్నాయి. ఈ మంత్రం జపించాలనుకునే వాళ్ళు ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో మనసు నిర్మలంగా చేసుకుని నిశ్శబ్దంగా గాయత్రి మంత్రం జపించాలి. ఈ మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా చదవకూడదు.
ఈ మంత్రం జపించటానికి రోజు 3 సందర్భాలు ముఖ్యంగా చెబుతారు. సంధ్యా సమయం, సూర్యోదయానికి ముందు, సూర్యుడు అస్తమించే వరకు ఈ మంత్రం జపించవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. దసరా శరన్నవరాత్రుల్లో నవరాత్రి 2వ రోజు గురించి అయితే తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో దసరా శరన్నవరాత్రుల్లో నవరాత్రి 2వ రోజు అలంకారమైన శ్రీ గాయత్రీదేవి అష్టోత్తర శతనామావళిని ఏ విధంగా పఠించాలి, అలాగే ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్న వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియో లింక్స్ని మీకు ఈ వీడియో చివరి ఎండ్ స్క్రీన్లో కానీ ఐకార్డ్స్లో కానీ పిన్ చేస్తానండి. ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నవరాత్రి 3వ రోజుతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.